తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకో గ్రామాల్లో రోడ్లు దాని కింద చూపెట్టేవాళ్ళు అట్లా మొత్తం మీద దాన్ని డైల్యూట్ చేసేసారు. తిరిగి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఎంత వస్తాయి వచ్చి వాటిని ఇందాక నేను చెప్పిన వైద్యాలు అయ్యని అందరికీ వస్తాయి. అవి కాకుండా అదర్వైజ్ పాయింటెడ్గా ప్రతి హౌస్ హోల్డ్లో వాటికి న్యాయం జరిగే విధంగా సరైనటువంటి ప్లాన్ చేస్తే దాదాపు 15% జనాభా ఫ్రీ అవుతుంది. 15% జనాభా ఏ బాధలు లేనటువంటి పద్ధతుల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిన్న బీసీలు చేశాం, దానికి కూడా అదే పద్ధతిలో వర్గీకరణ చేసుకోవాలి. ఆ విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్రభుత్వం ముందుకు వెళితే త్వరితగతిన ఈ అసమానతలు లేనటువంటి మంచి వ్యవస్థ రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన వర్గీకరణ మేము పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తూనే ఈ అంశాలపైన కూడా బాగా శ్రద్ధ పెట్టి ఆ వైపుగా మన అసమానతలు లేనటువంటి ఆత్మగౌరవంతో నిలబడేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటువంటి ఎవరికంటే తక్కువ కాదు, మేము ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి మరింత ఆత్మవిశ్వాసం ఆ పేద వర్గాల్లో కల్పించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చి మీకు ధన్యవాదాలు అధ్యక్ష.